హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. నేను మీ పి వెంకట్రావు. మనం ఎంసెట్ మ్యాథమెటిక్స్, నేను మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాను. మనం ఎంసెట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వెయిటేజ్ అనాలిసిస్ చేయబోతున్నాం. అంటే ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే ఎగ్జాక్ట్గా ఈ సబ్జెక్ట్ నుంచి ఈ టాపిక్ నుంచి ఇన్ని మార్క్స్ వస్తాయి అని మనం చెప్పలేము. జస్ట్ 1 or 2 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు. అసలు మొత్తం మనకి మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో మొత్తం ఎన్ని మాడ్యూల్స్లు ఉన్నాయి ఆల్ టుగెదర్, ప్రతి దాంటి నుంచి యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్జిబ్రా నుంచి ఎన్ని ఉన్నాయి? 19 మార్క్స్ ఉన్నాయి. ఆల్జిబ్రా నుంచి 19 మార్క్స్ ఉన్నాయి. ట్రిగ్నామెట్రీ నుంచి 19 అంటే 19 to 20 రావచ్చు. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ 11 మార్క్స్ ఉన్నాయి. స్టాటిస్టిక్స్ నుంచి 5 to 6 మార్క్స్ రావచ్చు. అంటే ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కలిపి అన్నీ. సో 5 to 6 మార్క్స్ రావచ్చు. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి రఫ్గా 14 to 15 మార్క్స్ రావచ్చు. వెక్టార్ అండ్ 3 డైమెన్షనల్, నాట్ ఓన్లీ వెక్టార్స్ మాత్రమే 6 మార్క్స్ వస్తాయి. 3D జామెట్రీ ఒక 4 మార్క్స్, మొత్తం 10 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా మీరు క్యాలిక్యులస్ 19 మార్క్స్. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్, ఎక్కువ స్కోరింగ్ టాపిక్స్ ఏ మాడ్యూల్స్లో ఉన్నాయి? ఆల్జిబ్రా ఒకటి ఉంది, క్యాలిక్యులస్ ఉంది. అక్కడే ఎన్ని కవర్ అవుతున్నాయి? 50% ఆఫ్ ద మార్క్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్జిబ్రా అండ్ క్యాలిక్యులస్లోనే కవర్ అవుతున్నాయి. అంటే మీరు ఆల్జిబ్రా, క్యాలిక్యులస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వీలైతే అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది ఏమనుకుంటారంటే మనం జనరల్గా కాన్సెప్ట్స్ వస్తే బాగా సాల్వ్ చేయగలం అనుకుంటాం. కాన్సెప్ట్స్ అనేవి కొంతవరకే వర్కౌట్ అవుతాయి. ఎంసెట్లో ఎంత ఫాస్ట్గా ఆ ప్రాబ్లం మీరు ఫాస్ట్ అండ్ యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎంత ఫాస్ట్గా చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం యాక్యురేట్గా చేయగలరు, దట్ ఆల్సో మ్యాటర్స్ ఎగ్జామ్లో. సో కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయటం కూడా మోర్ ఇంపార్టెంట్. సో ఈ 2 మేజర్ పోర్ట్ కవర్ అవుతుంటే నెక్స్ట్ ఇంకొక కోఆర్డినేట్ జామెట్రీ కనుక చూసుకున్నారనుకుంటే మీకు అక్కడ 60 to 70% మార్క్స్ కవర్ అవుతాయి. మీకు ఒక 80 to 85% ఆఫ్ ద మార్క్స్ కనుక వస్తే టోటల్ మార్క్స్లో మీరు అనుకున్న కాలేజీలో మంచి సీట్, మీరు కోరుకున్న బ్రాంచ్ వస్తుంది. సో కాబట్టి వెయిటేజ్ అనాలిసిస్ ప్రకారం మీరు చెక్ చేసుకొని వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలో ఒకసారి థింక్ చేసి ఆ విధంగా ప్రిపేర్ అవ్వటం మంచిది. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి రఫ్గా ఏ చాప్టర్ నుంచి, అంటే కొంచెం 1 మార్క్ 2 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు, రఫ్గా ఇవి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ రావడానికి అవకాశం ఉంది బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఏపీ సెట్లో పాసిబిలిటీ చూడండి. ఫస్ట్ ఫంక్షన్స్ నుంచి 4 మార్క్స్ రావచ్చు. మ్యాథమెటికల్ ఇండక్షన్ 1 మార్క్, మ్యాట్రిసెస్ 2 మార్క్స్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 2 మార్క్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 4 మార్క్స్. అంటే వెక్టార్స్ మొత్తం నుంచి ఒక్కొక్కసారి ఇది షఫల్ అవ్వచ్చు, 3 కూడా రావచ్చు. అంటే వెక్టార్స్ మొత్తం నుంచి 6 మార్క్స్. అలా గుర్తుంచుకోండి, రఫ్గా ఇది కరెక్టే, బట్ టోటల్ వెక్టార్స్ నుంచి 6 మార్క్స్. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ 1 మార్క్, పీరియాడిసిటీ అండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ 1 మార్క్, నెక్స్ట్ కాంపౌండ్ యాంగిల్స్ 1 మార్క్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ 1 మార్క్, ట్రాన్స్ఫర్మేషన్స్ 1 మార్క్. నెక్స్ట్ ఏంటి? ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి 1 మార్క్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ 1 మార్క్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. మీరు చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ట్రిగ్నామెట్రీ మొత్తంలోనే ఒక్క ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో నుంచే 3 మార్క్స్ వస్తున్నాయి, లేదా 3 to 4 మార్క్స్ వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీరు కొంచెం సార్ట్అవుట్ చేశారనుకోండి, చాలా ఈజీ టాపిక్, ఆడ చాలా స్టాండర్డ్ రిజల్ట్స్ గుర్తుంచుకుంటే మనం ప్రాబ్లమ్స్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్కువ వెయిటేజ్ కూడా ఉంది, 3 మార్క్స్ ఉన్నాయి మొత్తం ట్రిగ్నామెట్రీలో. ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ట్రిగ్నామెట్రీని ఈ టాపిక్ తర్వాత ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వాలని ఏం లేదు. ట్రిగ్నామెట్రీ అనేది కంప్లీట్ ఇండివిజువల్ టాపిక్. ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే లిమిట్స్ ఫస్ట్ ఆల్జిబ్రా చదివిన తర్వాత నెక్స్ట్ ఏమనుకుంటారు? క్యాలిక్యులస్ లేదా కోఆర్డినేట్ జామెట్రీ, అలా ఏం అవసరం లేదు. ట్రిగ్నామెట్రీని దేని తర్వాత లేదా ఫస్ట్ ట్రిగ్నామెట్రీతో కూడా స్టార్ట్ చేయొచ్చు. ట్రిగ్నామెట్రీ అనేది కంప్లీట్ ఇండివిజువల్ టాపిక్. సో దాన్ని సెపరేట్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే దాని నుంచే మనకి ఓన్లీ ట్రిగ్నామెట్రీ నుంచి మాత్రమే 11 మార్క్స్ వస్తున్నాయి. సో దానికి కూడా గుడ్ వెయిటేజ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ ప్రీరిక్విజైట్స్ అంటే బేసిక్స్ నుంచి ఒక 2 మార్క్స్, లోకస్ అనే టాపిక్ నుంచి 1 మార్క్, చేంజ్ ఆఫ్ యాక్సెస్ 1 మార్క్, రఫ్గా స్ట్రెయిట్ లైన్స్ 2 మార్క్స్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ కూడా 1 మార్క్. నెక్స్ట్ 3D జామెట్రీ 1 మార్క్, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ 1 మార్క్, 3D లైన్స్, 3D ప్లేన్స్, ఇవన్నీ 1 మార్క్ వస్తాయి ప్రతి టాపిక్ నుంచి. అదేవిధంగా
మనకి ఇక్కడ సెకండ్ ఇయర్‌లో చూస్తే సెకండ్ ఇయర్‌లో కొంచెం స్టూడెంట్స్ డిఫికల్టీగా ఫీల్ అయ్యేది లిమిట్స్ కంటిన్యూటీ లేదా లిమిట్స్ అనే టాపిక్. సో, ఆ లిమిట్స్ అనే టాపిక్ మీద మీరు మోర్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 2 మార్క్స్ ఉన్నాయి. లిమిట్స్ ఒక 2 మార్క్స్ ఉంది. కంటిన్యూటీ ఒక 2 మార్క్స్ ఉంది. డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్షియబిలిటీ అనుకోండి. ఒక 2 మార్క్స్ ఉంది. నెక్స్టు ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఒక 1 మార్క్ ఉంది. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్ 1 మార్క్. రేట్ ఆఫ్ చేంజ్, మాక్సిమా మినిమా చూడండి, మాక్సిమా మినిమా 2 మార్క్స్ ఉంది. సో, మాక్సిమా మినిమా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెయిటేజ్ టాపిక్. అదేవిధంగా మీన్ వాల్యూ థియరమ్స్ అంటే రోల్స్ థియరం, లెగ్రాంజెస్, కాచీస్ ఇది ఒక 1 మార్క్. నెక్స్ట్ కాంప్లెక్స్ నంబర్స్ చూడండి, వెరీ గుడ్ వెయిటేజ్ ఉంది. 3-4 మార్క్స్ వస్తాయి కాంప్లెక్స్ నంబర్స్ నుంచి రఫ్గా. సో, ఇక్కడ డిమాయిస్ థియరం 1 మార్క్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ 2 మార్క్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 1 మార్క్. నెక్స్ట్ చూడండి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, దీని నుంచి కూడా మనకు ఒక 2 మార్క్స్ ఉన్నాయి. బైనామియల్ థియరం 2 మార్క్స్ ఉన్నాయి. పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి ఓన్లీ 1 మార్కే. అదేవిధంగా మీకు స్టాటిస్టిక్స్ అంటే బేసిక్ ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ, ఇండిపెండెంట్ ఈవెంట్స్, బేయిస్ థియరం, ర్యాండమ్ వేరియబుల్స్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, స్టాటిస్టిక్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అవన్నీ కలిపి మీకు 6 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఓన్లీ సర్కిల్ అనే చాప్టర్ నుంచి 3 మార్క్స్ వస్తున్నాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 1 మార్క్, పెరాబోలా నుంచి 2 మార్క్స్, ఎలిప్స్ 1 మార్క్, నెక్స్ట్ హైపర్బోలా 1 మార్క్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి 3 మార్క్స్ ఉన్నాయి చూడండి. డెఫినెట్ ఇంటిగ్రల్స్, నెక్స్ట్ అప్లికేషన్ ఏరియాస్ అనేది అప్లికేషన్స్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్లోకి వెళ్తుంది. సో, దాంట్లో నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ ఉంది, 1 మార్క్ కాదు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 2 మార్క్స్ ఉన్నాయి. ఒక చిన్న చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2 మార్క్స్. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంసెట్లో రీసెంట్గా లాస్ట్ ఎంసెట్ అంటే ఏపీ తెలంగాణ ఏపీ సెట్లో లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ అంత ఈజీ అంటే ప్రాబ్లం చేయటం ఈజీయే, బట్ అది సింపుల్ క్వశ్చన్గా ఇవ్వట్లేదు. బట్ ప్రాబ్లం మీరు ఎంత ఫాస్ట్గా విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం ఇచ్చిన టైంలో ఎంత ఫాస్ట్గా యాక్యురేట్ చేయగలరు అనేదే మ్యాటర్. ఎందుకంటే ప్రాబ్లం డైరెక్ట్గా చూసిన వెంటనే 2-3 స్టెప్స్లో ఉండేటటువంటి ఆన్సర్స్ అయితే ఇవ్వట్లేదు. కొంచెం లిటిల్ బిట్ ఒక 6-7 స్టెప్స్ చేస్తే కానీ ఆన్సర్ రాదు. దానికి 2 మార్క్స్. సో 2 క్వశ్చన్స్. అది మీరు ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే అప్పుడు మనకి ఇచ్చినటువంటి టైంలో అన్ని క్వశ్చన్స్ని మనం చేయగలం. ఇక్కడ ఏస్ అకాడమీ తెలంగాణ అండ్ ఏపీ ఈఏపీ సెట్ 2025 ప్రీ రికార్డెడ్ కోర్స్ ఉంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే దీన్ని స్కాన్ చేయండి. మనకి కోర్సు 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ అయితే 499, అదేవిధంగా 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ అయితే 799. అండ్ అవి మీకు డీటెయిల్స్ కావాలంటే ఒకసారి దాన్ని స్కాన్ చేసి చూడండి. 3 మంత్స్ ఫీచర్స్ చూడండి. ఆల్ ఫ్యాకల్టీ ఫ్రమ్ దిఎస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అండ్ క్వశ్చన్స్ కూడా మీకు సింపుల్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. సో నో లిమిట్ ఆన్ వాచ్ టైమ్స్, మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఆ 3 మంత్స్లో మీరు 499 ప్లాన్తో ఎన్నిసార్లు అయినా వాచ్ చేయొచ్చు ఎగ్జామ్ వరకు. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్రతిదీ మీకు. మళ్ళీ మేము ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు దానికి మీకు ఒకసారి తరువుగా ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి మీకు ప్రాక్టీస్ టెస్టులు కూడా అవైలబిలిటీగా ఉంటాయి. సో మీరు ఇవన్నీ చూసి తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.